హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు చక్కెర పొంగలి తయారీ విధానాన్ని తెలుసుకుందాం. నేను దీనికోసం సగం డబ్బా బియ్యాన్ని తీసుకున్నాను. దానికి సగానికి పెసరపప్పును తీసుకొని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద దోరగా రంగు మారేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఈ బియ్యం పెసరపప్పు రెండు కలిపి బియ్యం ఏ విధంగా అయితే కడుగుతామో ఆ విధంగా 2-3 సార్లు శుభ్రం చేసుకొని తర్వాత మనం ఒక 2.5 గ్లాసుల ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం కోసం బెల్లం పంచదార రెండు కలిపి ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. దీనిలోనే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. లైట్గా గులాబ్ జామ్ పాకం ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ఉడికించుకున్నానండి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి షుగర్ని. ఇప్పుడు ఈ పాకాన్ని ముందుగా ఉడికించుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమంలో యాడ్ చేసుకొని ఈ విధంగా కలియబెట్టాలి. ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఈ ఉడికించుకునే ప్రాసెస్లో మరి కొంచెం పాకం రెడీ అవుతుందండి. గంటె ఈ విధంగా ఫ్రీగా తిరగాలండి. అప్పుడే ప్రాసెస్ కరెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు మనం ఒక కడాయిలో నెయ్యిని వేసుకొని కొన్ని పచ్చి కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని కాజు ముక్కలు, కిస్మిస్ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమం మొత్తాన్ని చక్కెర పొంగల్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రసాదం చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.